జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో ప్రస్తుతం తనను తాను స్టార్గా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా నందమూరి ఫ్యామిలీ బాధ్యతలను కూడా తానే మోస్తూ ముందుకు కొనసాగుతుండడం విశేషం. నందమూరి తారక రామారావు గారి మనవడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ మూడవ తరం నందమూరి ఫ్యామిలీ లెగసీని కూడా తానే ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇక గత సంవత్సరం దేవరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు ప్రశాంత్ నీల్తో చేస్తున్న సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. ఇక రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన విషయం మనకి తెలిసిందే. రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ ఎత్తున సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాడంటూ సినిమా యూనిట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఇక వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న సినిమా బ్యాక్ డ్రాప్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే ఇది సముద్రపు బ్యాక్ డ్రాప్ని ఆసరాగా చేసుకొని ఒక కథను రెడీ చేస్తున్న ప్రశాంత్ నీల్ మరోసారి జూనియర్ ఎన్టీఆర్ని సముద్ర తీరాల్లో చూపించబోతున్నాడు. నిజానికి దేవరా సినిమాలో కూడా జూనియర్ ఎన్టీఆర్ సముద్రపు అంచున నివసించే వ్యక్తిగా చూపించారు. ఈ సముద్రం కోపగిస్తే దానిని ఎర్రసంద్రంగా మార్చే ఒక బీభత్సమైన ప్రళయాన్ని సృష్టించే పాత్రలో నటించాడు. మరి ఇప్పుడు సైతం మళ్ళీ సముద్రపు స్టోరీని ఎంచుకోవడం పట్ల చాలామంది సినిమా మేధావులు సైతం జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఎప్పుడు ఇలాంటి స్టోరీలను ఎంచుకుంటున్నారు అంటూ కొంతవరకు వాళ్ళ అభిప్రాయాలని తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కూడా టాప్ హీరోగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆ స్థాయిలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఇంకా తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తన తోటి హీరోలందరూ 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడుతుంటే ఎన్టీఆర్ మాత్రం దేవరా సినిమాతో కేవలం 500 కోట్ల మార్కును మాత్రమే టచ్ చేశాడు. కాబట్టి తనను తాను మరోసారి ఈ సినిమాతో భారీగా ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక దేవరా సముద్రపు స్టోరీని ఆ మూవీ మంచి విజయాన్ని సాధించిందని మళ్ళీ ఆయన అలాంటి బ్యాక్ డ్రాప్నే ఎంచుకున్నాడన్న విమర్శలు కూడా వస్తున్నాయి.